హలో ఫ్రెండ్స్, ఈరోజు బ్రాకలీ స్టిర్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం ఇది వాష్ చేయాలి. నెక్స్ట్ దీన్ని పీసెస్గా కట్ చేసుకుందాం. ఇది చూడండి, ఇక్కడ ఇలా కాడలాగా ఉంది కదా, ఇట్లా కట్ చేసుకుంటే ఇట్లా వస్తుంది మంచిగా. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకోండి. ఇది మీకు ఇంత పెద్దగా వద్దు అనుకుంటే దీన్ని మళ్ళీ ఇక్కడ ఇలా ఒకటి పెట్టేసుకొని ఇట్లా చిన్న చిన్నగా తీసేసుకోండి. బాగుంది చెట్టులాగా. సో ఇవి కట్ చేసేటప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ అవుతున్నాయి. ఇవి పక్కన పెట్టుకొని లాస్ట్లో వేసేసుకోవచ్చు మనం. సో బ్రాకలీ ఇండియాలో చాలా ఎక్కువ కాస్ట్. ఈ కాడలన్నీ వేస్ట్ అవుతున్నాయి. సో దీంతో కూడా ఏమైనా చేయొచ్చా నాకు చెప్పండి. ఇక్కడ మాత్రం మాకు తక్కువ పడుతుంది, 85 pence ఎంతో పడుతుంది. ఇంకా ఇవి ఇలా కట్ చేసాం మొత్తం. ఇవి చిన్న చిన్న పీసెస్లా కట్ అయిపోయినాయి. మేము కూడా ఫస్ట్ టైం కదా ట్రై చేయడం. సో ఇవి లాస్ట్కి అందులో ఇట్లా పైన వేసిద్దాం. డన్ విత్ కటింగ్ గైస్. ఫస్ట్ మనం వాటర్ బాయిల్ చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. అది తొందరగా కుక్ అవుతాయి సాల్ట్ వేసుకుంటే. ఇవన్నీ ఇందులో వేసేద్దాం. చూడండి, ఇవి మంచిగా కుక్ అయినాయి. ఒక 3 minutes పెట్టుకుంటే చాలు హాట్ వాటర్లో. ఇవి తీసి ఇప్పుడు వేరే బౌల్లోకి వేసుకొని చూడండి ఇలా పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని చూపిస్తాం మీకు ఏం చేయాలో నెక్స్ట్. మా దగ్గర పెరుగు లేదు, మేము యోగట్ వాడుతున్నాం. యోగట్ కూడా వాడచ్చు. కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి గైస్. మాది స్టిర్ ఫ్రై కాస్త తందూరి అవ్వబోతుంది. ఆల్రెడీ వాటర్ బాయిల్ చేసేటప్పుడు వేసాం కొంచెం సాల్ట్. సో ఇప్పుడు ఇంకొంచెం పసుపు, చాట్ మసాలా ఆప్షనల్, కొంచెం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం ఇవన్నీ ఫస్ట్ ఇలా మిక్స్ చేసి, యాక్చువల్లీ శనగపిండి వేయాలి కానీ మా దగ్గర లేక మేము పప్పు పొడి వేస్తున్నాం గైస్. పప్పు పొడి అంటే పుట్నాల పొడి, అది వేసుకుంటున్నాం. అదే ఎందుకంటే జస్ట్ బ్రాకలీకి అలా పట్టుకోవడానికి అనమాట. అయితే పట్టుకోవు కదా, సో కొంచెం పిండి వేసుకుంటే మంచిగా అంటుకుంటుంది వాటికి. కొంచెం ఎక్కువసేపు కలుపుకోండి. సో ఇలా ఏమంటారు థిక్గా అవుతుంది ఇది మొత్తం. ఇప్పుడు బ్రాకలీ మొత్తం ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని వేయండి. కొన్ని కొన్ని వేసి ఒకసారి కలుపుకొని స్లోగా కలుపుకోండి. గట్టిగా లైక్ ఫాస్ట్గా కలిపితే అవి చినిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో మెల్లమెల్లగా కలుపుకొని ఇప్పుడు ఇంకా కొన్ని యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం తందూరి బ్రోకలీ చేయడానికి ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం వేడి అవ్వగానే కొంచెం ఒక టీ స్పూన్ తీసేవాళ్ళ మీద చిన్ని ఇలా వేసుకోవాలి. మళ్ళీ సైడ్కి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని కాసేపు ఒక సైడ్ కుక్ అయ్యే వరకు క్లోజ్ చేసేద్దాం. చూద్దాం ఎంతవరకు కుక్ అయినాయో. టెన్ మినిట్స్ ఒక సైడ్ కుక్ అయ్యేలాగా పెట్టుకోండి. తర్వాత ఇంకొక 5 minutes ఇంకో సైడ్ పెట్టుకోండి, సరిపోతుంది.
మా దగ్గర గ్రిల్ ఉంది, ఇందులో ట్రే ఇవ్వలేదన్నమాట. సో ఇలా స్టవ్ పైన చేసేస్తున్నాం. గ్రిల్లో అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది. మా తందూరి బ్రోక్లీ రెడీ అయిపోయింది గాయస్. సూపర్ స్మెల్. తినేద్దాం ఇక ఫాస్ట్గా. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. చాలా బాగుంది.